తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. వచ్చేసాడు రా. ఆర్మీ శివాజీ, శివాజీ ఆర్మీ. Definitely mega fans or any neutral fan is not with Allu Arjun. That is as a matter of fact. ఇదేం కర్మరా దేవుడా. ఏదో నిన్న ఒక 20 నిమిషాలు స్పీచ్ ఇచ్చినాడు. సినిమా పేరు కూడా తెలియదు అతను. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? లాస్ట్ లో ఈ సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఏదో నిన్న ఒక 20 నిమిషాలు స్పీచ్ ఇచ్చినాడు. ఆ సినిమా పేరు కూడా తెలియదు అతనికి. కానీ he made a categorical statement. ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాను అన్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? రోడేసి ఇల్లు కట్టి వీళ్ళందరికీ చెప్పకపోయింటే రామ్ చరణ్ ఉండేటోడా, అల్లు అర్జున్ ఉండేటోడా? నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటున్నారు అల్లు అర్జున్. రూట్స్ గుర్తుండాలి, ఎక్కడి నుంచి వచ్చినాము అని. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. మెగాస్టార్ ఇస్ ఆల్వేస్ ఎ మెగాస్టార్. గంగోత్రి రిలీజ్ అయినప్పుడు ఈ మొహానికి అవసరమా అన్నోళ్ళు. అప్పుడు వచ్చింది ఎవరు? చిరంజీవి. అల్లు అర్జున్ ఎందుకన్నా వేస్ట్ నా కొడుకాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అల్లు అర్జున్ ఎందుకన్నా వేస్ట్ నా కొడుకాడు. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి. రాజకీయంకి వస్తే జగన్ కి సపోర్ట్ చేస్తాడు, జగన్ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తాడా? ఏ పవన్ కళ్యాణ్ చేయొచ్చు. సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు అది పుష్ప 1 నెల ఎంత హిట్ అయింది ఈ మెగా అభిమానులు బట్టి. పుష్ప 2 మళ్ళీ అంత ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది ప్రెసిడెంట్ అండ్ రెస్పెక్ట్. పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ డిసెంబర్ లో ఎవరు విన్ అవుతారు? పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. వై నాట్ పుష్ప 2? అది ఇంకా చూడాలి. అది ఏంటి బ్రో అంత మాట అన్నావు? మాతో పెట్టుకుంటాం షేర్ బొబ్బర్గా షేర్ ఇచ్చమన్నా ఆల్రెడీ మేము పిచ్చ హైలో ఉన్నాం. ఓజీ హై అనుకో, 21 హై అనుకో, అన్ని హైలో పిచ్చ హైలో ఉన్నాం. ఓజీ టీజర్ కాదు, కనీసం పోస్టర్ వచ్చినా బట్టలు చించేసుకుంటారు. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. జస్ట్ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్. ఫోటో వచ్చినా ఏదొచ్చినా జస్ట్ చిన్న చిన్న అన్ని. ఆల్రెడీ మా వాడు పిచ్చ హైలో కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయానికి అభినందనలు. ఇంకా హై నుంచి మేము దిగం ఇప్పట్లో. అదంతే. కామెంట్ చేశారు, అంటే నాకు ఇష్టమైతే ఏదైనా చేస్తాను అని చెప్పేసి. వాడిని ఇప్పుడు మేము ఫాలో అవుతలే, వాడు ఏం మాట్లాడినా అదేం పట్టించుకోడు. చిచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది. సో నాకు ఆర్మీ ఉంది ఫ్యాన్. పవన్ కళ్యాణ్ కంటే కాదు కదా, పవన్ కళ్యాణ్ కంటే కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే వాడు చిన్న
ఎప్పటికైనా వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు, ఎట్లైనా ఒకటే ఫ్యామిలీ కాబట్టి. బట్ మా సపోర్ట్ మాత్రం పవన్. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగుంటారు. అల్లు అర్జున్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా సీఎం డిప్యూటీ సీఎం అవడం చాలా దారుణం. ఏమిటండి మీరు మాట్లాడేది? గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 మీ చాయిస్ ఏంటి? గేమ్ చేంజర్. పుష్ప గురించి మాట్లాడుకోవడం కూడా మేనాలుడు ఎప్పుడు నాకు బుద్ధి చూపించాడు. ఈ విషయంలో గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2. పుష్ప 2 అనే మాటే లేదు. అభిమానిగానే చూసాం, మెగా అభిమానిగానే చూసాం. మేమే దగ్గర నుంచి పైకి లేపాం. మంచిది. కానీ అతను మా జనసేనకు వచ్చేసరికి అటు సపోర్ట్ చేయడం, హ్యాండ్ ఇచ్చాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నంద్యాల వెళ్ళడం నచ్చలేదు అంటే, అట్లని పిఠాపురం కూడా రాలేదు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. నంద్యాల వెళ్ళాడు, వైసీపీకి సపోర్ట్ చేశాడు. అదే అతను వాళ్ళ ఫ్రెండ్ కూడా కనపట్ట వేసేసాడు, బాగా వేసేసాడు. పుష్ప ఇప్పటికి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. డిసెంబర్ 6 ఏదో అంటారు. ఆరున వచ్చినాడు, ఆర్తులకి కూడా తప్ప దేనికి పనికిరాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అది ఎన్ని రికార్డులు వచ్చినా సరే గేమ్ చేంజర్ మొత్తం దుడిచేస్తాడు. యాక్చువల్లీ పుష్పకి సీక్వెల్ కాబట్టి కొద్దిగా అయిపోయింది, కానీ గేమ్ చేంజర్తో పోలిస్తే అంతేముండదు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అని తమిళ్లో మొత్తం ప్యాన్ ఇండియా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ పుష్ప ఏమో పనికిరాదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.